సునీత గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ సునీత గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే కేసు మీద ముందు నుంచి బీజేపీ చెప్తుంది దీని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని, ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది, దోషులను తేల్చండి అది ఇది అనేసి. సో బీజేపీ స్టాండ్ ఏంటి తాజా పరిణామాలపైన? ఏమైంది సార్? ఏం కాలేదు కదా. పిలిచిండ్రు, స్ట్రిక్ట్ అధికారులు పిలిచిండ్రు, అందరిని పిలిచినట్టు వాళ్ళని పిలిచిండ్రు. అసలు అక్కడ దేని మీద ఒక క్లారిటీ అయితే మాకు కనిపించలేదు. మొన్న హరీష్ రావు గారిని పిలిచిండ్రు, పిలిచి ఏం చెప్పిండ్రు, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది మీకు తెలుసా అని అడిగిందంట. మనకు తెలీదు. ఆయన హరీష్ రావు గారే బయటకు వచ్చి చెప్పిర్రు. అంటే వీళ్ళు మీరు ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పడానికి చేస్తున్నారా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఆయన బయటకు వచ్చాడు, ఆ తోకలో సిట్టు అదని ఇదని దాని మీద ఏవేవో మాట్లాడడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా అంతకుముందు కేటీఆర్ గారు పోయిండ్రు, తొప్పాసి సిట్టు ఏముంది అదొకటి అడిగిరు ఇదొకటి అడిగిరు. నేను అడిగిన దానికి నీళ్లు నమ్మలేరు అసలు వాళ్ళు నేను అడిగిన వాటికి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేనని ఆయన చెప్పిండు. లొట్ట పీస్ కేసు, తొట్ట పీస్ కేసు అని ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ అసలు బాధ్యులు ఎవరు అనేది ఏ ఒక్కరు తేలుస్తున్న పరిస్థితి ఏమన్నా ఉందా? టైం పాస్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఏమైందని అడుగుతారని చెప్పేసి ఇద్దరు కుమ్ముక్కు అయిపోయి టైం పాస్ చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. సిట్టు 1 అయిపోయింది, దాన్ని హడావుడి చేసి 600 మంది దాకా దగ్గర అందరిని పిలిచి నీ ఫోన్ ట్యాపింగ్ అయింది, నీ ఫోన్ ట్యాపింగ్, ఇగో నువ్వు ఇది మాట్లాడినావు, ఇగో నువ్వు వీళ్ళతో మాట్లాడినావు, అవును కదా అని చెప్పి మాట్లాడిరు. ఇప్పుడు మళ్ళీ ఈ 2వ సిట్ వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళని పిలిచి అడుగుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం తెలిసింది వాళ్ళు? ఏమి తెలిసారు? ఇది ఇంకో సంవత్సరం వంటలక్క స్టోరీ లాగా సాగుతూనే ఉంటది అనేది మనకు తెలుసు. ఒక గవర్నమెంట్ లో ఫోన్లు ట్యాపింగ్ అయితే గవర్నమెంట్లే పడిపోయినాయి, మనకు తెలుసు. కర్ణాటక గవర్నమెంట్ ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా గవర్నమెంట్లు పడిపోయినాయి. అంత సీరియస్ కేసుని వీళ్ళు బొమ్మలాట మాదిరే సింపుల్ గా ఏదో ఆగంగా చూస్తున్న పరిస్థితి మనం కనపడుతుంది. ఇది ఏది తేల్చారు సార్, ఎప్పటికీ తేల్చారు. అది తేల్చేదానికి కూడా ఏమి అవకాశం లేదు అక్కడ. ఆ సీరియస్నెస్ కూడా కనపడతలేదు. ఒక ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు వచ్చేసి ఒక పెద్ద ఆయనని పేరు చెప్పినారు. ఇంతకుముందు ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు స్వయంగా వాళ్ళ కూతురు కవిత గారు వాళ్ళ ఇంటల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అని చెప్తున్నారు. అన్ని చెప్తుంటే కూడా ఏదో బొమ్మలాట మాదిరిగా తీసుకుంటే ఎట్లా సార్ చెప్పండి? పోలీసు వాళ్ళకి ఏం అవసరం అండి? ప్రజల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, పోలీసు వాళ్ళు ట్యాపింగ్ చేయడం, జడ్జీలది ట్యాపింగ్ చేయడం, పొలిటికల్ లీడర్ల ట్యాపింగ్ చేయడం, సినిమా యాక్టర్లది ట్యాపింగ్ చేయాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి ఏముంది? అంటే దాని వెనక ఎవరు ఉన్నారు, ఆ ఎవరు అనేది తేల్చకుండా వీళ్ళని ఏదో సాక్ష్యాల కోసం పిలుస్తున్నారు తప్ప, ఇగో మీ ప్రభుత్వంలో ఇది జరిగింది, ఈ ట్యాపింగ్ జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, బాధ్యులు మీరేనా, ఆదేశించింది ఎవరైనా, ఆ సీరియస్ కోణంలో ఎక్కడ జరిగింది సార్ చెప్పండి? అది ఎక్కడో వీళ్ళకు ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయినాయి. ఆయన అదేమంటారు ఓటుకు నోటు కేసులో ఆయన సైలెంట్ అయిపోయి 10 ఏళ్ళు ఆయనను కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఈయనను కాపాడుతున్నారు. ఇది ఎంత సీరియస్ కేసు సార్ చెప్పండి? ఎక్కడైనా సీరియస్నెస్ కనబడుతుందా? తొడగొట్టి సవాల్ విసురుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, నువ్వేం చేయలేవు ఇందులో టపీస్ కేసు అని. కాంగ్రెస్ గవర్నమెంట్ సైలెంట్ ఉంటుందంటే దాని అర్థం ఏంది? కేవలం సునీత గారు, బీఆర్ఎస్ వల్ల ఆరోపణ ప్రధానంగా ఇది కేవలం ఎలక్షన్ కోసం మాత్రమే, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అనేటువంటి ఈ కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ కామెంట్స్ మీద ఏంటంటే ఎలక్షన్ల కోసము అది ఇది డైవర్షన్ కాదు సార్. వాళ్ళ 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అవి తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఇది కెలుకుతారు. వాళ్ళు ఇది ఒకటి మాట్లాడతారు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని. ఇదంతా ఒక పెద్ద డ్రామా, ఇదొక్క పెద్ద టీవీ సీరియల్. అంతకు మించి ఏమైతుంది? ఏమి కాదు సార్, వీళ్ళు ఏమి చేయలేరు. ఒక్క కేసు కాదు, కాళేశ్వరం కేసు ఏమైందో మనం చూసినాం. దాన్ని తీసుకుపోయి అది బీజేపీ దగ్గరే ఉంది, ఆ కేసు ఇష్యూ ఇంకా బీజేపీ దగ్గరే ఉంది. కాంగ్రెస్ పాత్ర కంటే అక్కడ బీజేపీ పాత్ర ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు సార్. దానికి కూడా చెప్తా సార్, దానికే కాళేశ్వరం కేసు ఏం చేసింది సార్? ఎలక్షన్ల ముందేమో మొత్తం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పోదో సిబిఐని పిలుస్తాం, కేసు పెడతామని చెప్పి 2 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసి 2 సంవత్సరాలు టైం పాస్ చేసి 3 ప్రాజెక్టులు బ్రిడ్జీలకు పరిమితం సార్.
టెక్నికల్ ఇష్యూ కింద వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసేసి దాన్ని కోర్టులు వేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆ హైకోర్టు ఏమిచ్చింది, ఏదైతే ఘోష్ కమిటీ మీద వచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో కేసు మీద వీళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు స్టే సునీత గారు తెచ్చుకున్నారు సార్. సునీత గారు ఆల్రెడీ మీరు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సునీత గారు ఒక్క నిమిషం చెప్తున్నా సార్, అదే చెప్తున్నా సార్, వాళ్ళకి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. వారు ఆల్రెడీ రెండేళ్లు టైం పాస్ చేశారంటున్నారు. కేసు వచ్చి మీ దగ్గర ఉంది, మీరు ఇంకా విచారణ కూడా ప్రారంభించలేదు కదా. నేను అదే చెప్తున్నాను, నన్ను చెప్పనియండి ప్లీజ్, నన్ను చెప్పనియండి. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు సార్. స్టే తెచ్చుకున్నాక అక్కడ హైకోర్టు ఏం చెప్పింది, తెలంగాణ గవర్నమెంట్ ని మళ్ళీ లాయర్ ని పెట్టి మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పింది సార్. ఇప్పటి వరకు వాళ్ళు ఫైల్ చేయలేదు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. శ్రీహరి గారు ఒక్క నిమిషం జర మ్యూట్ చేయండి. చెప్పమంటే చెప్తాను. ఇక ఈ కార్ రేసింగ్ నేనే ఇచ్చిన, బరాబర్ ఇచ్చిన, నేనే ఇవ్వమంట 55,000 ఇచ్చి 55 కోట్లు ఇచ్చిండు. ఏంది అయితే అని చెప్పి తొడగొట్టి, నీకు దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయి, నన్ను అరెస్ట్ చేయి, జైల్లో ఉండి ఎనర్జీగా వచ్చి నేను స్పోర్ట్స్ ఆడుకొని వచ్చి నేను ప్రజలలోకి వెళ్ళి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిని అవుతాను అట్లా సవాలు విసురుతుంటే, ఇక్కడ చూడడానికి ఏ విధంగా ఉందంటే వీళ్ళు కేసులు తేలుస్తారా, మేము కక్ష సాధించమండి, మేము అలా చేయమండి అని చెప్తారు. ఇక్కడ కక్షకు వాటికి ఏం సంబంధం ఉంది సార్? అక్కడ అవినీతి జరిగింది, అక్కడ కుట్రకోణం జరిగింది, అందరు ఫోన్లు విన్నారు. దుబ్బాక ఎలక్షన్లలో రఘునందన్ గారిని ఓడగొట్టడానికి ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆయన గగ్గోలు పెట్టి మొత్తుకున్నాడు. మనకు మునుగోడు ఎలక్షన్లలో ఏదో ఫామ్ హౌస్ ఫైల్స్ అని కొత్తగా ఓపెన్ చేసి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయిందని మేము ఎత్తున మొత్తుకొని చెప్పినాము, పట్టించుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు నా ఫోనే ట్యాపింగ్ అయింది, నా ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్తాడు. దేని మీద యాక్షన్ ఉండదు. ఇవన్నీ ఇక్కడ మాట్లాడతారు, ఢిల్లీలో ప్యాకప్ అవుతారు, ఢిల్లీలో కుమ్ముక్ అవుతారు. ఈ స్కామ్లన్నీ షేరింగ్లు అవుతాయి, పంపకాలు కుదరినప్పుడు వాళ్ళ మొత్తం సెటిల్మెంట్లన్నీ ఢిల్లీలో చేసుకుంటారు సార్. ఇక్కడ కొట్లాట, అక్కడ కలిసిపోవడాలు, అన్ని సెటిల్మెంట్లు. ఎక్కడ ఒక్క కేసు కూడా తేలేదు సార్. ఒక్క మంచి మీద 30 గొర్రెలు 40 గొర్రెలు పోయినాయి అని చూపించారు సార్. ఏమైంది సార్? ఎలక్ట్రిసిటీలో 80,000 కోట్ల స్కామ్ అయింది అన్నారు. ఏమైంది సార్? FCI గోదాములలో మొత్తం బియ్యం అంతా కొలాప్స్ అయిపోయినాయి, బియ్యం అంతా స్కామ్ అయిందని చెప్పారు. ఏమైంది సార్? ఏ ఒక్క స్కామ్ అయినా తేల్చారు సార్. ఇది తేలేనే కాదు, తేల్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే విధానంతో వెళ్తున్నారు, 2 పార్టీలుగా ఉన్నారు కానీ వాళ్ళంతా ఒక్కటే. అది ఎప్పటికీ తేలేదు కాదు. కేసీఆర్ గారిని ముట్టుకున్న ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు, చేయదు కూడా. ఎందుకంటే ఆ ధైర్యం చేయట్లేరు వీళ్ళు. ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఒక్క కేసును తేలుస్తున్నారా? తేల్చారు. అంతా ఏదో టీవీ సీరియల్ మాదిరిగా ఉన్నది అంతే. ఓకే, శ్రీహరి గారు నమస్తే. అక్క ఒక మంచి విషయం చెప్పింది, పాపం కేసులు తేల్చడం గురించి. మనకి ఈ దేశంలో ఈడీ అనేది ఎంత మోడీ చేతిలో ఒక కీలకమైందో దేశం అంతా చూస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద ఈడీ రైడ్లు అవుతాయి. ఎవరైతే ఒక రకంగా నిర్మా సోప్కు వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేదన్న, ఎన్ని తప్పులనే అని వాషింగ్ పౌడర్ నిర్మా తెలుగు చేసినట్టుగా ఎవరైతే కాషాయం చేయడానికి ఒప్పుకుంటారో ఇంకా వాళ్ళ మీద ఏ ఆరోపణలు ఉన్నాయి. అయిపోయి రేవంత్ రెడ్డి చోటాబాయి బడాబాయి అని మోడీని చెప్పుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ 2 బాయి అనుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడికి తెలిసిన పాపం కొత్త విషయం చెప్పింది. ఇలా బొగ్గు స్కామ్ లో ఇలా బొగ్గు మంత్రి ఎవరు? కేంద్ర బొగ్గు వనరుల శాఖ మంత్రి ఎవరు? ఇలా బీజేపీ ఆయన కిషన్ రెడ్డి. హరీష్ అన్న ఎట్లా బొగ్గు గనులు అక్క ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను తప్పేయాలి కదక్క. సుందర్ రెడ్డి గారు మేము మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు. ఒక్క నిమిషం తర్వాత మీ అభిప్రాయం చెప్పండి అక్క. ఇలా బొగ్గులకు సంబంధించి పూర్తి ఆధారంతో టెండర్లలో ఎట్లా లెస్ టెండర్లన్నీ ప్లస్ టెండర్లు అయినాయి, ఎట్లా 100 కోట్ల రూపాయలు ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయో ఆధారాలు చేతులు పట్టుకొని ఏ టెండరు ఎవరికి వచ్చింది దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఎన్నడూ లేని కొత్త నిబంధనలు పెట్టి ఎట్లా కొల్లగొట్టిరో చెప్పిన తర్వాత టెండర్లు రద్దు చేసిరు. అంటే ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్టే కదా అవినీతి జరిగిందని. దాన్ని ఏం విచారణ చేసాడు బొగ్గు శాఖ మంత్రి? ఆయన కూడా వాటా తీసుకొని ఒప్పుకున్నాడు అనుకోవాలా?
ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థని ఒకటి రెండు కంపెనీలకు దారాంతం చేస్తున్నటువంటి బీజేపీలు అయితే వాళ్ళు చేస్తే అంటే దూడ చేనులో వేస్తే ఆవు గట్టు మీద